wholeheartedly very genuinely heart touching film. Everyone should watch it in theatre. అది చాలా కుళ్ళుగా ఉంది. బీయింగ్ ఏ ఫిల్మ్ మేకర్ ఇంత బాగుంది అంటే వి ఫర్గాట్ దట్ మనం ఒక ఫిల్మ్ మేకర్ అనే సంగతి మర్చిపోయి కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ సినిమా ఇంకా ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయాం. స్టార్టింగ్లో జైలు నుంచి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక షార్ట్ వేస్తాడండి అతను. అక్కడ నుంచి ఐ వాజ్ ఇన్ దట్ ఫిల్మ్. అంటే వాళ్ళతో ఉన్నా నేను ఐ వాజ్ వాచింగ్ దిస్ జర్నీ. నవ్వాం, మధ్యలో ఫీల్ అయ్యాం, ఆల్మోస్ట్ అన్ని నవరసాలు పండించేశారు, మాతో పండించారు. గ్రేట్ ఫిల్మ్ మ్యాన్. వెరీ ఇంపాక్ట్ఫుల్ ఫిలిం. అంటే ఒక మదర్ ఒక సన్ కోసం ఎంత దూరం వెళ్తుంది అనేది సినిమా. ఐ లవ్డ్ ఇట్. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. ఇట్స్ సో నైస్. ఇఫ్ యూ సీ మై ఫేస్ యూ విల్ నో దట్ ద గ్లో. ఎప్పుడైతే ఒక మంచి సినిమా చూస్తామో అప్పుడు మన ఫేస్ ఆటోమేటిక్గా ఒక గ్లో వస్తుంది. ఏదో చిన్న సాటిస్ఫాక్షన్ దట్ వీ సా వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్ అని. నేను ఇప్పుడు ఆ ట్రాన్స్లో ఉన్నాను. క్లైమాక్స్ ఏదైతే ఉందో మైండ్ బ్లాస్టింగ్ క్లైమాక్స్, అది అమేజింగ్లీ డన్. అసలు సెకండ్ హాఫ్ అయితే అదిరిపోయింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ క్లైమాక్స్. అండ్ ఆ చిన్న అబ్బాయి యాక్టర్, హీ కిల్డ్ ఇట్. అండ్ లిటరలీ ఎవ్రీ వన్ ఇన్ ద మూవీ దే కిల్డ్ ఇట్. దే కిల్డ్ దేర్ రోల్. అదిరిపోయింది. వెరీ నైస్. ఏది బాగా ఒరిజినల్ రూటెడ్. సెకండ్ హాఫ్ లో ఒక కొత్త సినిమా చూపించినా సరే లాస్ట్ కి నీకు ట్విస్ట్ ఇస్తారు, ఇలా తీసుకో అన్నట్టు. భలే ఉంటది అసలు. సో ఒక మలయాళం సినిమా చూస్తే ఏ ఫీల్ వస్తుందో చాలా బాగా అనిపించింది. న్యూ ఏజ్ థ్రిల్లర్ అనొచ్చు. న్యూ ఏజ్ థ్రిల్లర్, మంచి ఫీల్ గుడ్ థ్రిల్లర్. బ్రో అసలు ఇలాంటి సినిమాలు దీని బ్యూటీ ఏంటంటే మెల్లిమెల్లిగా బిల్డప్ చేస్తారు కదా, సెటప్స్ అండ్ పే ఆఫ్స్. ఒక్కసారి మనకి పే ఆఫ్ అయిన తర్వాత ఎక్కడ కరెక్ట్ హిట్ చేయాలో ఎగ్జాక్ట్లీ అక్కడ హిట్ చేస్తే దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సచ్ ఫిల్మ్స్.